కాంబినేషన్స్ లో క్లారిటీ అవుతుంది. వెళ్ళి రెడీ అవ్వండి. ఎక్కడికి? బీచ్కి. బీచ్ బీచ్కి అని తెలిసినప్పుడు మళ్ళీ ఎందుకు ఎక్కడికి అని అడగడం. మీ సబ్స్క్రైబర్స్కి మిమ్మల్ని ఆదరించే వ్యక్తులకి తెలియదు కదా, సో అందుకని. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వ్లాగ్ ఏంటి అని అంటే బయటకు వెళ్తున్నాం. ఇందాక సంజయ్ చెప్పినట్టు బీచ్కే వెళ్తున్నాం అన్నమాట. మాట్లాడు కాంగుంటూ జ్వరం చేసింది కానీ బీచ్కి వెళ్ళాలి. ముక్కులు పెట్టమాగా. ఇద్దరం సిస్టర్ ఎలా ఉందో కామెంట్ చేయండి సరేనా? బాగుంది కదా. బుజ్జి తల్లి రెడీ అవ్వమంటే చేసే పనులు ఇలా ఉన్నాయి. స్పాట్లో రెడీ అవ్వండి, ఒక 5 minutesలో వాళ్ళైతే మా కజిన్స్ వస్తున్నారు అనమాట. వెళ్దాము అని అంటే వీళ్ళ పనులు ఇలా ఉన్నాయి. ఇప్పుడు లేచి తనైతే ఇప్పుడు గ్లాస్ ఆఫ్ ఒక జావ తాగింది. ఈమె మార్నింగ్ లేచింది బాగానే ఉంది, ఇప్పటికీ రెడీ అవ్వలేదు. చెయ్యక ఇవాళ చేసింది పని. ఓకేనా? అన్నం కూర ఏం చేయాలి, జస్ట్ కట్ చేసింది వెజిటేబుల్స్. అమ్మకైతే కట్ చేసి ఇచ్చింది. కూర్చొనే ఉంది టీవీ దగ్గర మొబైల్ తీసుకొని. ఫర్ ప్రొనౌన్సియేషన్స్ ఏమైతే ఇందాక లేచింది, మళ్ళీ ఏమో మాట్లాడుతుంది నన్ను రెడీ అవ్వమని చెప్పేసి అని. మొబైల్ పట్టుకోను నేను కాదు. రెడీ అయ్యేసి వచ్చేద్దాం. ఓకే బాయ్ బాయ్ కదా, అందుకని అప్పుడు ఇట్లాగాను అట్లాగేది అన్నామంట. అప్పుడు అది 24 సార్లు రిపీట్ చేయి. ఇట్ అనేది చిక్ 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 24 సార్లు రిపీట్ చేయి. ఓకే గైస్, రెడీ అయిపోదాం ఫాస్ట్గా. హే గైస్, అండ్ వి ఆల్ సెట్ ఫర్ ద బీచ్కి అయితే వెళ్ళిపోదాము. కింద మా కజిన్స్ వెయిట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. ఓకేనా? వాళ్ళని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. హలో షన్ను బాబు. హాయ్ సీమ్లా. హే హాయ్. ఈయన పట్టుకు బ్లాగ్ మళ్ళీ తీసుకుందు కానీ కొట్టేదంతా అబద్ధాలు చెప్తుంది అంతా. తల్లి నిద్రపోతుంది. ఇదేంది అనుకున్నట్టుగానే క్షేమంగా అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి 12 అయింది, ఎందుకంటే మాతో పిల్లలు ఉన్నారు కాబట్టి. మా కజిన్స్ అందరికీ, మా సిస్టర్స్ అందరికీ మ్యారేజ్ అయిపోయి పిల్లలు ఉన్నారు. పిల్లలంతా వాళ్ళే అనమాట. పిల్లలతో ఫుడ్ లేకుండా వెళ్ళడం కష్టం కాబట్టి లోపలికి వెళ్ళిన ఒక ఆకలి వేసినా మళ్ళీ వెనక్కి రావాలి, రిటర్న్ రావాలి, మళ్ళీ తిని వెళ్ళాలంటే కష్టం కాబట్టి అక్కడ మేము దిగిన వెంటనే ఫస్ట్ అయితే తినేస్తున్నాము. తినేసి వాళ్ళకు కూడా పెట్టేసుకొని ఇంకా తర్వాత మళ్ళీ వెళ్ళి సముద్ర స్నానం చేసుకుందామన్న ఒక ఆలోచనతో అయితే మేము దిగేసి తింటున్నాం అనమాట. పిల్లలతో కొంచెం కష్టమే కాబట్టి వాళ్ళు పాపం పిల్లలకి పెట్టుకొని వాళ్ళు తిని చాలా లేటే అయింది. పిల్లలు కొంచెం మారం చేస్తారు కదా, తినము అది ఇది అని చెప్పేసి అని. మధ్యలో అయితే ఆపి మేము ఫుడ్ తీసుకోవడం జరిగింది. ఆ ఫుడ్డే ఇప్పుడు తింటున్నాం అనమాట. నేను మా చెల్లి ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే తెచ్చేసింది ఫుడ్. వాళ్ళు తెచ్చుకోలేదు కాబట్టి బయట తీసుకోవాల్సి వచ్చింది. తీసుకొని మొత్తం షేర్ చేసుకొని తింటున్నాము. తినేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళి సముద్ర స్నానాలు అయితే మేము ఇంకా చేసుకుందాము అన్న ఒక థాట్తో ఉంటున్నాం అనమాట. అందరూ ఒక దగ్గర ఉంటే వీడు చూడండి ఒక్కడే వెళ్ళిపోయి అక్కడ ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ వాడిని ఒంటరిగా వదిలేయాలన్న ఒక ఆలోచనతో అయితే వాడు అక్కడ కూర్చొని మట్లో ఆడుకుంటూ ఉన్నాడు. పాపం పిల్లల్ని ఫస్ట్ టైం కదా మట్లో వదలడము, అందుకనమాట. లియాకి ఇది ఫస్ట్ టైం బీచ్ రావడం అనమాట. చాలా అంటే చాలా భయపడింది, ఏడ్చింది కూడా ఫస్ట్ టైం కాబట్టి. కానీ షన్నుబాబు అదే ఏజ్లో చాలా బాగా ఆడుకున్నాడు అని చెప్పింది సెల్సియా. కానీ లియా పాప అయితే కొంచెం భయపడింది, ఏడ్చేసింది కూడా, చాలా మారం చేసింది, కొంచెం మమ్మల్ని ఇబ్బంది పెట్టింది అని చెప్పాలి. పాపం మేమైతే చూసుకోలేదు కానీ లియా పాపని వాళ్ళ అమ్మాయి చూసుకునింది. కానీ అలా ఏడుస్తూ ఉంటే ఎంజాయ్ చేయలేం కదా,
ఊహ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. లోపలికి వెళ్ళిపోవాలి అని అనే ఒక ఇదితోనే ఉన్నాడనమాట. వాళ్ళ అమ్మ వాడిని బయట వదిలేసి మరి లోపలికి వెళ్ళిపోతుంది. అయినా వాళ్ళ అమ్మ కావాలి, నేను కూడా లోపలికి రావాలి అన్న ఇదైతే ఉంది వాడికి. వాడైతే చాలా బాగా మునిగాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మిగతా తను ఒక్కటే, ఇలియా ఒక్కటే కొంచెం చూడండి వాళ్ళ అమ్మని అతుక్కొని కొంచెం కూడా పక్కకు రాలేదు తన నుంచి. అయితే అంత భయపడింది తను. అలల్ని చూసో లేకపోతే ఫస్ట్ టైం అనో తెలియదు, కానీ వీడైతే చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడో, చాలా బాగా ఆడుకున్నాడు వాడు. మేమైతే కజిన్స్ అందరం కలిస్తే ఇట్లానే ఉంటాము, ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం కాబట్టి. అందరు అనుకుంటారు చూసి వాళ్ళంతా వీళ్ళకి మన పిచ్చా ఏంటి అని చెప్పేసి అని. అంత క్రాక్గా బిహేవ్ చేస్తారు మా పిల్లలంతా. మీరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మా కజిన్స్ అంటే ఇలానే ఉంటారు. చాలా అంటే చాలా కాదు, చాలా అని చెప్పాలి, చాలా క్రాక్గా బిహేవ్ చేస్తారు అనమాట. తమ్ముడంటే ఏం ప్రేమో, వాడినైతే వదలలేదు అసలుకి. వాడిని చూసుకుంటూ వీడైతే ఒడ్డునే ఉన్నాడు, లోపలికి కూడా రాకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ షన్ను బాబుకి చాలా భయము లోపలికి రావాలంటే. వీడు మాత్రం లోపలికి రావాలని ఎంత పట్టుబట్టినా కూడా వాళ్ళ అమ్మ తీసుకొని రాలేదు. బయట ఆడుకోండి మీరు అని చెప్పేసి అయితే వదిలేసింది. వీడు వాడిని చూసుకుంటూ వీడు ఆడుకుంటూ వీడు కూడా కొంచెం బాగానే ఎంజాయ్ చేశాడు, లోపలికి రాకుండా ఎంజాయ్ చేశాడు వీడు. అండ్ ద షూట్ బిగిన్స్. బీచ్ అన్నా లేకపోతే లొకేషన్ బాగుంది అన్న ఆడపిల్లలకి మస్ట్ అండ్ షుడ్ పిక్స్ కదా. మా వాళ్ళు అయితే ఆల్రెడీ షురూ చేసేసారు. అట్నుంచి ఇట్నుంచి ఏదో పోజులు పెట్టుకొని పిక్స్ అయితే దిగుతూ ఉన్నారు. మా చెల్లి అయితే పిక్స్ కోసమే వచ్చింది బేసిక్గా. తనకి చాలా రోజుల నుంచి మంచి పిక్స్ లేవంట, వాటి కోసం వచ్చిందంట చెప్తుంది. మీరు తీసుకుంటున్నారు, నేనేమన్నా తక్కువ తిన్నానా అని చెప్పేసి మా బుజ్జిది కూడా వెళ్ళిపోయి అక్క నాకు కూడా తీయండి అక్క అని చెప్పేసి పోయి తీసుకుంటూ ఉంది. సీమ అయితే ఒకరిని మారిస్తే ఇంకొకరిని పిల్లల్ని చూసుకోవడంలోనే బిజీ అయిపోయింది, కేర్ టేకర్ లాగా.
ఈ క్లిప్ అయితే మా బుజ్జి తీసింది. మేము ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయి మునుగుతున్నాము. తనలో బయట ఎక్కడి నుంచో జూమ్ చేసి మరీ తీసిందనమాట. అంటే తను ఒక్కటే బయట ఉంది, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి లియా పాప నిద్రపోతుందని చెప్పేసి తన దగ్గర ఉండింది. మేము అక్కడికెక్కడికో వెళ్ళిపోయి మునుగుతున్నాము. ఈ షాట్ తను తీసింది. చెప్పాను కదా అన్నకి తమ్ముడు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అని వాడి బాగోగులు చూసుకుంటున్నాడు. వాడికి థమ్సప్, మాజా ఇలా కూల్ డ్రింక్స్ తాగిపిస్తూ ఉన్నాడు అనమాట. ఆ పాటలు ఏం పాట? పౌర్ణమి సినిమాలో పాట మాటలు కచ్చేసి ఏం కాదు పెట్టుకో. అక్క లాస్ట్ వీడియోలో కూడా బాగా రాలేదు అక్క. నేను ఈ వీడియోలో అన్న కొంచెం మంచిగా తీయక్క, నన్ను ఎట్లా కనిపిస్తున్నానంటే అట్లా కనిపిస్తున్నాను అక్క అని చెప్పి మనకు తినిపిస్తుంది. అందుకే కొంచెం మంచిగా తీస్తున్నాను సీమాని. అందరి ఫేసెస్ వాడిపోయాయి. నన్ను చూడండి ఎలా వాడిపోయి ఉన్నానో. నేనే కాదు, అందరం అట్లానే వాడిపోయి ఉన్నాం అనమాట. వెళ్ళాము, బాగా ఎంజాయ్ చేసాము, మునిగాము, తిన్నాము, మాట్లాడుకున్నాము, ఆడుకున్నాము, పాడుకున్నాము. మా చెల్లి చూడండి ఎంత తుంటరి పనులు చేస్తుందంటే అంత తుంటరి పనులు చేస్తుంది. తర్వాత అయితే అంతా అయిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లల బట్టలు మార్చేసి మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి చేంజ్ చేసేసుకొని బయలుదేరిపోతున్నాము. ఇదన్నమాట వ్లాగు. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇట్లాంటి మరిన్ని వ్లాగుల కోసము ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్నైతే సపోర్ట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీ ఆదరణ నాకు చాలా ముఖ్యం అన్నమాట. ఓకే గైస్, బాయ్ బాయ్.